హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరంజిబమ్మ నా ప్రియసఖి పార్ట్ 3. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కావడంతో ఆమెని మర్చిపోలేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇంట్లో వాళ్ళ పోరుని భరించలేక ఒక అబ్బాయి సతమతపడుతున్నాడు. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి ప్రేమించిన అమ్మాయిని ఊహించని పరిస్థితిలో చూసి అదే పెళ్లి మండపంలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఆ అమ్మాయి ఆ తాళిబంధానికి కట్టుబడి ఉంటుందా? అతన్ని భర్తగా స్వీకరిస్తుందా? ఈ కథలో తెలుసుకుందాము. ఎంత ధైర్యమే నీకు మా పరువు తీసావు అంటూ కృష్ణవేణి చరితని కొట్టబోయింది. కార్తీక్ చరితకు అడ్డుగా ఉన్నాడు. చరిత కార్తీక్ని అసహ్యంగా చూస్తూ నువ్వెవరు నాకు అడ్డుగా నిలబడ్డావు అని అతన్ని కోపంగా చూస్తూనే అతన్ని తోసేసి అక్కడి నుండి బయటికి వెళ్ళింది. ఎలాగో అలా ఆగిపోయిన పెళ్లిని బంధువుల సహాయంతో జరిపించేసి అందరూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. ఒరే కార్తిక, ఏం చేసేవరా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని అభిమన్యు భయపడుతూనే పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నారు. అమ్మా, చరితకు ఇప్పుడు పెళ్ళయింది, కార్తిక్తో పంపించేద్దాం అని శ్రీనివాస్ పద్మజ గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అసలు ఎవడవాడు? అయినా నీ కొడుకు చావుకు కారణమైన దాని జీవితం బాగుండాలి అని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? మాకైతే ఎవరికీ అర్థం కావడం లేదు. అది విధవరాలు కానీ నా మనవడి పెళ్ళాం కానీ ఏ సుఖ సంతోషాలను అనుభవించక నా ఇంట్లోనే ఒక పని మనిషిలా ఉండాలి అంటూ పద్మజ కోపంతో కార్తిక్ని చంపేసేలా చూసింది. అత్త అత్త అంటూ సాహితి కాలేజీ నుండి త్వరగా ఇంటికి వచ్చేసింది. ఏంటే ఈరోజు ఇంత త్వరగా వచ్చావు? మీ బావ ఇంకా రాలేదులే, రాత్రికల్లా వస్తాడు. అప్పుడే నువ్వు వచ్చావేంటి? అబ్బా అత్త, అది కాదు, బావ నీకు ఫోన్ చేసి పెళ్లి గురించి ఏమైనా చెప్పాడా? అయ్యో పిచ్చిదానా, వాడు పెళ్ళికి వెళ్తున్నా అని మాత్రమే చెప్పాడు. అసలు అది కూడా సరిగ్గా చెప్పలేదు, అభిమన్యు చెప్పాడు. ఇంకా పెళ్ళి గురించి అక్కడ పెళ్ళి ఎలా జరిగింది అని వాడు ఫోన్ చేసి నాకు చెప్తాడా అని ఆమె అనేసరికి, అంటే బావ నీకు ఫోన్ చేయలేదా అత్త అంటూ సాహితి ఏడ్చింది. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ లత సాహితి దగ్గర కూర్చొని ఊరుకోబెడుతూ ఉంది. మహేందర్ గారు కూడా వారి బట్టల షాప్ని క్లోజ్ చేసి ఇంటికి వచ్చాడు. ఏంటండి, ఈ టైంలో మీరు ఇంటికి వచ్చారు? షాప్ ఎందుకు బంద్ చేశారు? ఎందుకు వచ్చారు అని లత భర్తని అడిగింది. ఈ పిల్ల కూడా ఏడుస్తూనే ఉంది, మీరు కూడా డల్గా ఉన్నారు. అంటే నా కార్తిక్కి ఏమన్నా జరిగిందా? ఏమైంది చెప్పండి అంటూ లత కంగారు పడింది. అమ్మా లతమ్మ, వద్దు వద్దు అని చెబుతున్నా వినకుండా నా కూతురికి నీ కొడుకుతో పెళ్ళి అని ఆశలు లేపావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? నీ కొడుకు ఏం చేశాడో చూసావా అంటూ సాహితీ వాళ్ళ నాన్నగారు కూడా గుమ్మం నుండే అరుస్తూ ఇంటికి వచ్చాడు. అన్నయ్య, ఏం జరిగింది? వీళ్ళు కూడా ఏమీ చెప్పడం లేదు. మీరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? ఒక ఫోన్ కూడా చేయలేదు. మీరేమో నా కొడుకుని తిడుతున్నారు. ఏమైంది అని లత చాలా కంగారుగా చెప్పన్నయ్య, ఏం జరిగింది అని కాస్త మూగపోయిన గొంతుతో అడిగింది. మేమేం చెప్పాలమ్మా, నువ్వు ఆశపడ్డట్టే నీ కొడుకు పెళ్ళికి అని వెళ్ళి అక్కడ విధవరాలి మెడలో తాళి కట్టాడు. ఆమె ఆ ఇంటి కోడలంట. ఇదిగో ఎవడో ఫోన్లో ఫొటోస్ అన్నీ పెట్టాడు. తెలిసిన వారికి తెలియని వారికి కూడా నీ కొడుకు చేసుకున్న పెళ్ళి గురించి తెలిసిపోయింది. ఇక తెలియాల్సింది నీకే అంటూ ఆయన ఆ ఫొటోస్ని చూపించాడు. సాహితీ తండ్రి జరిగిన విషయం చెప్పడంతో లత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వీడేంటి ఇలా చేశాడు అని ఆమె ఏడుస్తూ ఉంది. అత్త అంటూ సాహితి అత్తకు దెబ్బ తగలకుండా పట్టుకుంది. లత, కార్తిక్ గురించి మనకు తెలుసుగా, వాడు తొందరపడి ఏ పని చేయడు. అలాంటిది ఈ పెళ్ళెందుకు చేసుకున్నాడో వాడు చెబుతాడు. వాడు వచ్చే వరకు నువ్వు కంగారు పడకు అంటూ శ్రీనివాస్ లతకు నచ్చచెప్పాడు. ఏయ్,
చరిత, నువ్వు కాలు పెట్టగానే నా కొడుకుని పుట్టన పెట్టుకున్నావు. నా కూతురి సంతోషాన్ని చూడలేకపోయావు కదూ! అందుకే వాడినెవడినో పిలిపించుకొని మా పరువు తీయాలని పెళ్లి మండపంలో వాడి చేత తాళి కట్టించుకున్నావు. నీకు ఎంత ధైర్యం అంటూ కృష్ణవేణి చరితని నోటికి వచ్చినట్టు తిడుతూ 2 చెంపదెబ్బలు వేసింది. కృష్ణవేణి గారు అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. గంభీరమైన అరుపు విని అందరూ ఉలిక్కిపడ్డారు. కార్తీక్ చరిత వైపు అడుగులు వేస్తూ ఉంటే కృష్ణవేణి బెదిరిపోయింది. అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే ఆమె వెనక్కి తగ్గిపోయింది. అతను చరిత చెయ్యి పట్టుకొని, ఈమె ఇప్పుడు నా భార్య. మీకెవ్వరికీ ఆమె మీద హక్కు లేదు, అధికారం లేదు. అయినా పెళ్లి జరిగిన రోజే నీ కొడుకు తాగి జలసాలకు పోతున్నాడని మీకందరికీ తెలుసు. ఆ రోజే వాడిని మీరు వెళ్ళకుండా ఆపి ఉంటే బహుశా ఈరోజు మీ కళ్ళ ముందే ఉండేవాడేమో. చరిత ఇలా మూగపోయిన జీవితాన్ని గడిపేది కాదేమో. ఇందులో చరిత తప్పేముంది? 2 సంవత్సరాలుగా ఆమె చేయని తప్పుకు మీరు శిక్ష వేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు అంటే తన గురించి పట్టించుకునేవారు ఎవ్వరూ లేదు. కానీ ఇప్పుడు నేనున్నాను, చరిత భర్తను, కార్తీక్ అంటూ అందరికీ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. చరిత, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండమ్మా. ఇక్కడ ఇక మాటలు పడడం అనవసరం. వీళ్ళను ఈ ఇంటిని వదిలేసి నువ్వు వెళ్ళిపో అమ్మా నీ భర్తతో అని శ్రీనివాస్ చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కడుపు రగిలిపోతుంది. మామయ్య, నేనెక్కడికి వెళ్తాను? నా ఇష్టంతో పని లేకుండా తాళి కట్టాడు ఇతను. అసలు ఇతనెవరో నాకు తెలీదు. ఇది పెళ్ళి అని నేను అనుకోవడం లేదు. అమ్మమ్మగారు, అత్తయ్య గారు, మీరు అన్నట్టుగానే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే మీ అబ్బాయి చనిపోయాడు. నేను ఈ ఇంటికి కోడలుగా ఎప్పుడు అని అనుకోనే లేదు. ఎప్పటిలాగే మీ అందరికీ సేవ చేస్తూ పని మనిషిలాగే ఇక్కడే ఉండిపోతాను. మీరు నన్ను క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళను అంటూ చరిత ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. విన్నావుగా? ఇక ఇక్కడే ఉండి ఏం చేస్తావు? అది రాను అని నీ ముఖం మీదనే చెప్పింది. నువ్వు కట్టిన తల్లి నీ ముఖం మీద పాడేస్తుంది. వెళ్ళు ఇక అని వాళ్ళందరూ అన్నారు. అమ్మా, ఆగుతావా కాస్త? మీరందరూ చరితని ఒక పని మనిషిలా కూడా చూడడం లేదు, మనిషిగా గుర్తించడం లేదు. అయినా మీరు చరితని కార్తీక్తో వెళ్లకుండా ఆపాలని చూస్తే ఈ ఆస్తి మొత్తం చరిత పేరు మీద రాసేసి నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు మీకు తిక్క కుదురుతుంది అని శ్రీనివాస్ గారు వార్నింగ్ ఇస్తున్నట్టుగా వాళ్ళకి చెప్పాడు. అతను అన్నంత పని చేస్తాడేమో అని అందరూ సైలెంట్గా ఉన్నారు. కార్తీక్, నీ గురించి తెలియక చరిత అలా మాట్లాడింది. నువ్వు ఎలాగో తనకి నచ్చచెప్పి నీతో తీసుకుని వెళ్ళు బాబు అని శ్రీనివాస్ కార్తీక్ని చరిత గది వైపు పంపించాడు. ఎటో శూన్యంలోకి చూస్తూ చరిత తన గతంలోకి వెళ్ళింది. అక్క, అక్క, నాకు ఈరోజు ఏదైనా స్వీట్ చేసి పెట్టక్క. అబ్బబ్బా, ఎందుకురా? ఏమైనా స్పెషల్ ఉందా ఏంటి? అక్క, స్పెషల్ ఉంటేనే తినాలా స్వీట్? అది కాదురా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. డబ్బులకు ఇబ్బందిగా ఉందిరా, అందుకే. అయ్యో అక్క, సారీ. నేనే మన పరిస్థితి తెలుసుకోకుండా అన్ని కోరికలని నీ ముందు పెడుతున్నాను అని అతను అనగానే, సరేలేరా, ఇంకో 4 రోజులు అయితే ట్యూషన్ డబ్బులు వస్తాయి, అప్పుడు చేసి పెడతాను. కానీ పద, కాలేజ్కి టైం అయింది అంటూ చరిత, రవి ఇద్దరూ ఒకే కాలేజీకి వెళ్ళారు. రవి చరితకి తమ్ముడు. రవి, బాక్స్ మొత్తం తిను అని చెప్పి ఇద్దరు వారి కాలేజ్ బిల్డింగ్లోకి వెళ్ళారు. అది ఒక పెద్ద కాలేజ్. ఆ కాలేజీలో చరితకి, రవికి ఫ్రీ అడ్మిషన్స్ వచ్చాయి. ఏయ్ చరిత, ఏంటి నువ్వు అన్ని సబ్జెక్టులను పాస్ అయిపోతావు, పార్ట్ టైం జాబ్ చేస్తావు, పిల్లలకు ట్యూషన్స్ చెప్తావు, కాలేజ్కి వస్తావు, నువ్వు అసలు మనిషివేనా లేక రూబవానే అని ఫ్రెండ్స్ ఆమెతో మాట్లాడుతూ రిజల్ట్ గురించి చెబుతూ ఏంటి నీ జీవితం అన్నట్టుగా అడిగారు. ఏం చేస్తామే, కొన్ని కొన్ని తలరాతలు మాలా ఉంటాయి. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాకంటూ ఉన్నది నా తమ్ముడు రవి మాత్రమే. వాడికి నేను, నాకు వాడు. ఇక మా బంధువులు ఉన్నారో లేరో కూడా మాకు తెలియదు. మా నాన్న మాకు ఇచ్చింది ఒక ఇల్లు మాత్రమే.
మా తమ్ముడిని బాగా చదివించాలి. అందుకే నాకు ఈ తిప్పలు తప్పవు. సరే గాని మా గురించి ఎందుకులే. టీవీ సీరియల్‌లో లాగా వాళ్ళకు ఉండే కష్టాల కంటే ఎక్కువగానే మాకు ఉంటాయి కానీ పదండి క్లాస్‌కి టైం అవుతుంది అంటూ చరిత ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేసేది. తన ఒంటరితనాన్ని మర్చిపోవాలని అలా ఫ్రెండ్స్‌తో గడిపేది. ఒరేయ్ రవికుమార్, మీ అక్కతోనే వస్తావు, తనతోనే వెళ్తావు ఇంటికి. వెళ్ళి ఏం చేస్తావురా? మీ అక్క గిన్నెలు తోమితే నువ్వు కడుగుతావా? మాతో కాసేపు ఉంటే మీ అక్కని ఎవరు ఎత్తుకుపోలులే. కానీ ఈరోజు నువ్వు మాత్రం మా అందరితో కలిసి సినిమాకి వస్తున్నావు అని ఫ్రెండ్స్ అన్నారు. అరే! అది కాదురా, నేను వెళ్ళాలి. మా అక్క ఒక్కతే వెళ్ళలేదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా రవిని ఆట పట్టిస్తున్నారు. వాళ్ళ సీనియర్ రాహుల్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటిరా మీ అల్లరి? వాడిని వదిలేయండిరా. అయ్యో అన్నా, రాహుల్ అన్నా నీకు తెలీదు. ఎప్పుడు వీడు మాతో కలిసి బయటికి రాలేదన్నా. అలా ఎలా వదిలేస్తాము? వాడు మా ఫ్రెండ్ కదా అన్నా అంటూ బీటెక్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రాహుల్‌తో డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌తో అంటున్నారు. ఇంకా తమ్ముడు రవి రాలేదు అని చరిత పక్క బిల్డింగ్‌లో ఉన్న తమ్ముడు వద్దకు వెళ్ళింది. ఒరేయ్ రవి, ఇంకా ఏం చేస్తున్నావురా? టైం అవుతుంది, వెళ్దాం పదా అంటూ వాళ్ళందరి మధ్యలో ఉన్న తమ్ముడిని పిలిచింది. ఓకేరా, మా అక్క వచ్చింది, ఏమీ అనుకోకండి, నేను వెళ్తాను బాయ్ అని చెప్పి రవి అక్కడి నుండి తప్పించుకున్నాడు. మొదటిసారి చరితను చూసి రాహుల్ ఇష్టపడ్డాడు. రాహుల్ అదే కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వారు వెళ్ళే వరకు చరితనే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి చరిత తమ్ముడి కోసం స్వీట్ చేసి పెట్టింది. అక్క, నేను ఏదో ఊరికే అడిగాను. ఇప్పుడు ఎందుకు చేశావు? డబ్బులు వచ్చాక చేసుకుంటే సరిపోయేది కదా అని రవి అన్నాడు. ఏం కాదులేరా, మన చిన్న చిన్న సరదాలని కూడా తీర్చుకోలేకపోతే ఎలా? సరే కానీ నువ్వు స్వీట్ తినేసి పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి రాత్రి 3 గంటల వరకు వర్క్ చేస్తూనే ఉంది. ఉదయం 9 గంటలకల్లా కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం 5 గంటలకు ఇంటికి రావడం, తమ్ముడితో కలిసి పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం, మళ్ళీ రాత్రి 10 గంటలకు ల్యాప్టాప్లో వర్క్ చేయడం. ఇలా వారి చదువుకు అయ్యే ఖర్చులు సర్దుకుంటూ ఉన్నారు. చరిత చదువు కోసం, తమ్ముడి కోసం చాలా కష్టపడుతూ ఉంది. రాహుల్ డాడీతో కలిసి ఆఫీస్కి వెళ్ళవచ్చుగా. ఈరోజు కాలేజీ లేదు కదా అమ్మా, నాకు బయట చాలా పని ఉంది. అయినా డాడీ నేను ఒకే ఆఫీస్లో ఏం చేస్తామమ్మా? అవునురా, నువ్వు బాగా ఎంజాయ్ చేశాకే ఆఫీస్ గురించి ఆలోచించదువు. అప్పటిదాకా మీ డాడీని చూసుకుంటాడులే. అయినా ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది మనకు. ఇంకా నువ్వు కూడా కష్టపడాలా అని పద్మజ అనడంతో మా మంచి నానమ్మ అంటూ రాహుల్ అర్జెంటుగా 20,000 ఇవ్వు నానమ్మ అని కాకపెట్టాడు. డాడీ వస్తున్నాడు త్వరగా అంటూ డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళాడు. అమ్మా, ఏంటమ్మా మీరు చేస్తున్నది? వాడు అడిగినప్పుడల్లా ఇలా డబ్బులు ఇస్తూ పోతే వాడికి డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటూ శ్రీనివాస్ కృష్ణవేణి పైన పద్మజాల పైన కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. బా పోనీలెండి, వాడు కాకపోతే ఇంకెవరు ఖర్చు పెడతారు? ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఈ ఇంటికి వారసుడు. ఏదైనా సరే ఎలా కాదంటాను? మీరు ఇంతలా వెనకేసుకొని రావడం వల్లే వాడు అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడ్డాడు. అక్క, చూడు నీకోసం నేను ఏం తెచ్చానో అంటూ రవి చరిత దగ్గరికి వచ్చాడు. ఏం తెచ్చావురా? నీ చేతిలో ఏం దాస్తున్నావు అంటూ రవి వెనకాల ఉన్న చేతులను లాగింది చరిత. గాజులు తెచ్చాను అంటూ రవి చరితకు గాజులు బహుమతిగా ఇచ్చాడు. ఏంటిరా ఇవి? ఇవి వేసుకొని నేను కాలేజీకి రావాలా? అబ్బా అది కాదక్కా, నీ బర్త్‌డే రోజు వేసుకో. ఆ అమ్మ చీరతో లంగా ఓణి కుట్టించుకున్నావు కదా, దానికి మ్యాచింగ్ అవుతాయి అని తెచ్చాను అని రవి చెప్పడంతో ఆమె చాలా సంతోషంగా ఆ గాజులు తీసుకుంది. వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తి పడడం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత దర్జాగా వచ్చినా కూడా వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేసుకోరు. రవి అన్నట్టుగానే చరిత పుట్టినరోజు రానే వచ్చింది. ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మ చీరతో కుట్టించుకున్న లంగా ఓణి వేసుకొని ఇంట్లో
దేవుడి ముందు దీపం పెట్టుకొని ఆ తర్వాత చక్కగా రెడీ అయ్యి ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు. అక్కడి నుండి కాలేజీకి వెళ్ళారు. అక్క, ఈరోజు నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా? అబ్బా, ఎప్పటికీ 100 సార్లు చెప్పావురా, ఇంకా ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఇదేమి కొత్త చీర కొత్త లంగావోని కాదురా, అమ్మ పాత చీరతో లంగావోని కుట్టించుకొని వేసుకున్నాను. ఎంతైనా కాకిపిల్ల కాకి ముద్దు, అందరికీ నచ్చుతానా నేను? అయ్యో అక్క, నేను నిజమే చెప్తున్నాను. సరే కానీ వెళ్ళు, సాయంత్రం ఇంటికి త్వరగా వెళ్దాం అంటూ ఎవరి బిల్డింగ్ కాలేజీలోకి వాళ్ళు వెళ్ళారు. లంగా ఓణిలో కాలేజీకి వచ్చిన చరితను చూసి రాహుల్ మైమర్చిపోయాడు. ఏంటిరా రవిగాడి అక్కను చూసి అలా అయ్యావు అని ఫ్రెండ్స్ అడిగారు. ఏమోరా, ఈ అమ్మాయి అంటేనే ఏదో మాయలా ఉంది. ఎంతమంది అమ్మాయిలు నా చుట్టూ ఉన్నా ఎందుకో నాకు ఈ పిల్ల బాగా నచ్చేసింది. అయితే ఒకసారి ట్రై చేసావారా? ఒరేయ్, తను అలాంటిది కాదురా అని మరో ఫ్రెండ్ అన్నాడు. పాపం తను చాలా కష్టపడుతూ చదువుకుంటుంది, ఆ అమ్మాయిని వదిలేసేయండిరా అని రాహుల్తో చెప్పడంతో అతను కాస్త ఆలోచించాడు. ఆమెని డిస్టర్బ్ చేయకండిరా అంటూ మరొకడు చరిత్ర గురించి చెప్పాడు. అయినా అలాంటి అమ్మాయిని ట్రై చేస్తావా అని ఎవర్రా అన్నది అంటూ రాహుల్ వాడి చెంప చెల్లుమనేలా కొట్టాడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నా సొంతం చేసుకుంటాను అని రాహుల్ వారికి చెప్పాడు. డోర్ కొట్టడం విని చరిత ఊహల్లో నుంచి బయటికి వచ్చింది. చరిత, నేను కార్తిక్ని, ఒక్కసారి నేను చెప్పేది విను, డోర్ తెయ్యి అని అతను బ్రతిమాలుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కార్తిక్ చెప్పింది విని చరిత కన్విన్స్ అయ్యి అతనితో పాటు అత్తారింటికి వెళ్తుందా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.